జీహెచ్ఎంసీ ఇకపై ఖాళీ స్థలాలకు పన్ను వేయనుందన్నమాట. వసూలు సిద్ధమైంది అంటే జీఎంసీ చెప్తుందన్నమాట. ఖాళీ స్థలాలకి ఇక్కడి నుంచి పన్ను వేయనున్నట్టు చెప్తున్నారు. ఒకవైపు ఆదాయం, మరోవైపు చెత్త సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెప్తున్నారు. వసూలుకు సిద్ధమైందన్నమాట జీఎంసీ. జీఎంసీకి పెరిగిన ఖర్చులతో ఆదాయాన్ని పెంచుకునేందుకు వివిధ మార్గాలు అందించేస్తున్న జీఎంసీ కన్ను ఖాళీ ఫ్లాట్లపై పడింది. సాధారణంగా భవనాలు నిర్మించుకున్న ఆస్తి పన్ను చెల్లించడం ప్రజలకు అలవాటు. భవనం కట్టకుండా ఖాళీ ఫ్లాట్గా ఎంతకాలం ఉన్నా దానికి పన్ను చెల్లించేందుకు చాలామంది సుముఖంగా ఉండట్లేదు. పన్ను చెల్లించిన విషయం తెలియని వారు కూడా ఎందరో. ఎలాంటి నిర్మాణం జరగకుండా ఖాళీ ఫ్లాట్ ఉన్నప్పటికీ జీఎంసీ చట్టంలోని సెక్షన్ 212(2) ప్రకారం వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ VLT చెల్లించాలి. అంటే భూమి దాని మార్కెట్ రేట్లో 0.05% మనం వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కింద మనం చెల్లించాలన్నమాట. దాదాపు 2 ఏళ్ల క్రితం రిజిస్ట్రేషన్ మేరకు ఈ VLT చెల్లించాల్సిన ఫ్లాట్లు 31,000 వరకు ఉండేవన్నమాట. ఈ VLT వసూలైతే దాదాపుగా 110 కోట్ల వరకు రావచ్చని జీఎంసీ లెక్కలేస్తుంది. అంటే ఖాళీ స్థలంగా మనం వేకెంట్ అంటే ఖాళీ ఫ్లాట్లు కూడా ధర చెల్లించాలంట. దాని ధరలోనే 0.05% మనం ట్యాక్స్ చెల్లించాలి. జీఎంసీ ఏటా వస్తున్న ఆదాయం కంటే రెట్టింపు వచ్చింది. ఈ నేపథ్యం ప్రతి రూపాయి విలువైంది కావడంతో ఎన్ని రకాల ఆదాయం వచ్చే అవకాశం ఉందో పరిశీలించినట్లు అధికారులు చెప్తున్నారు. మనం ఇప్పుడు దీని ద్వారా అధికారులు తన ఆదాయం పెంచుకోవడానికి చేస్తున్నారు. అంటే సెక్షన్ 212(2) ప్రకారం జీఎంసీ చట్టం 212(2) ప్రకారం ఖాళీ ఫ్లాట్లకి పన్ను వేయచ్చు. అందులో భాగంగానే ఈ VLT వసూలుతో తాజాగా చర్యలు తీసుకుంటున్నాయన్నమాట. VLT చెల్లించిన ఖాళీ స్థల వివరాలను ఆన్లైన్లో పొందుపరిచారనుకున్నాను. డిప్యూటీ కమిషనర్ వసూలు బాధ్యత అప్పగించారు కూడా. ప్రతి బీ కలెక్టర్, ట్యాక్స్ ఇన్స్పెక్టర్కు రోజువారీ టార్గెట్ విధించి వసూలు చర్యలు తీసుకోవాల్సిందంటే కమిషనర్ సూచిస్తున్నారు అన్నమాట. ఆ మేరకు అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు సైతం వారితో క్షేత్రస్థాయిలో పర్యటించి వసూలు చేయడానికి ఉన్నారన్నమాట. ఇప్పటికీ ఆన్లైన్లో నమోదైన ఖాళీ ఫ్లాట్లు ఈ ఫ్లాట్ నుంచి చెల్లించాల్సిన VLT చెల్లించలేదని ఫ్లెక్సిబిలిటీ కూడా ఏర్పాటు చేయడంతో పాటు అసెస్ కాని ఖాళీ ఫ్లాట్లను కూడా క్షేత్రస్థాయిలో గుర్తించి వాటికి ట్యాక్స్ జాబితాలోకి తేవాలని, అన్ని ఖాళీ ఫ్లాట్ల నుంచి పన్ను వసూలు చేయాలా డిప్యూటీ కమిషనర్లు MMC యజమానులు కూడా సంప్రదించి అవసరమైన చర్యలు తీసుకోవాలని, పన్ను చెల్లించే వారి స్థలంలో బకాయిలను తెలిపే బోర్డులను 2 వారాలుగా ఏర్పాటు చేయాలని వసూలు ప్రగతిని అడిషనల్ కమిషనర్ కూడా సమీక్షించాలని చెప్తున్నారు అన్నమాట. చట్ట సమస్య కూడా పరిష్కారం అవుతుంది. ఈ VLT వసూలు ద్వారా జీఎంసీ ఆదాయంతో పాటు ప్రజలకు పలు రోగాలు వ్యాప్తి చేస్తున్న కారణం అవుతుంది. ఖాళీ ఫ్లాట్లో ఎక్కడై అలాంటి పరిస్థితులు ఉన్నామని చెప్తున్నారు అన్నమాట. ఖాళీ ఫ్లాట్లో భాగంగా వరకు ఎదుగుకోవారు అన్ని రకాల చెత్తను వేస్తున్నారు. పిచ్చి బదులు మొక్కలు కూడా పెరుగుతున్నాయి. అన్ని రకాల వ్యర్థాలతో పాటు నీటి నిల్వతోటి దోమలు వ్యాప్తి కేంద్రాలుగా ఈ ఖాళీ స్థలాలు తయారు. దీంతో ప్రజలు దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధుల బారిన పడుతున్నారు. ఖాళీ మద్యం బాటలు వంటివి సైతం వాటిలో వేసేస్తున్నారు. ఈ ఖాళీ స్థలం ఫ్లాట్లోని ప్రహరీ లేకుండా ఉన్నవి కూడా చాలా ఉన్నాయి. ఖాళీ ఫ్లాట్ అయినా దానికి పన్ను కడితే యజమానులు దాన్ని కాపాడుకుంటారు. తద్వారా ఈ సమస్య కూడా తీరుతాయని కూడా అధికారులు భావిస్తున్నారు అన్నమాట. అంటే ఖాళీ ఫ్లాట్లకి ఇక నుంచి పన్ను వేస్తారన్నమాట. దాని ద్వారా ఇక నుంచి ప్రహరీలు కట్టుకుని దాన్ని మెయింటెనెన్స్ చేస్తారని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన IDF భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. IDF అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.